లోక్సభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలోనేమో వందే మాతరానికి సంబంధించిన బిల్లు చర్చ కొనసాగుతూనే ఉంది. వందే మాతరాన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పాడాలి అనేది రూలు. అలానే వందే మాతరాన్ని ఎవరు అవమానించినా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఒక చట్టం ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తుంది. దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అండ్ అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో ప్రతిపక్షం వాళ్ళు రాజ్యసభలో విజృంభిస్తున్నారు. లోక్సభలో కూడా అదే జరుగుతుంది. లోక్సభ అయితే సోమవారానికి వాయిదా పడింది. వాయిదా పడిన లోక్సభలో సోమవారం నాడు డిస్కషన్ చేయబోయే అంశాలు ఏంటంటే, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది కదా, దాని మీద చర్చ జరగబోతుంది. అధికార పక్షం అనేది ఏంటంటే, నీట్ పరీక్ష పేపర్ లీక్ పై చర్చ జరుపుతామని చెప్తున్నా కానీ ప్రతిపక్షం ఎందుకు హడావిడి చేస్తోంది, గగ్గోలు పెడుతోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని అంటుంటే, చర్చకు సిద్ధంగా మీరు లేరా అని అధికార పక్షం అంటుంటే, ప్రతిపక్షం మాత్రం ఏమీ వినకుండా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అనే అంశం ఒకటే తెర మీదకు తీసుకొస్తుంది. విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకలు కానీ, పేపర్ లీకేజ్ కానీ, భవిష్యత్తులో విద్యాశాఖను అభివృద్ధి చేయడానికి, అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇలాంటివి జరగకుండా చేద్దాం అనేది అధికార పక్షం చెప్తున్నటువంటి మాట. చెట్టుకి చీడబడితే మందు కొడతాం తప్ప మొదలతో సహా పీకేయం. ఒక వ్యవస్థలో పొరపాటు జరిగితే ఆ పొరపాటుకు కారణమైన వ్యక్తిని తీసేయడం, తప్పించడం, లేదంటే అతన్ని వేరే శాఖకు బదిలీ చేయడం, అదే మేము చేస్తున్నాం. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారిని బదిలీ చేశాం. అలాగే ఈ విద్యాశాఖలో మార్పులు చేస్తాం. దాంతోపాటు పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తీర్పులు ఇచ్చి వెంటనే శిక్ష పడేటట్టు చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును మేము పార్లమెంట్లో ప్రవేశపెడతాం. అంటే పేపర్ లీక్ అవ్వకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అయితే ఏం చేయాలి అనేది మేము చేస్తాం. ఇప్పటి వరకు ఇలాంటి ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టలా. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా, బీజేపీ పార్టీ పరిపాలించినా పేపర్ లీకులు అనేవి అవుతూనే ఉన్నాయి. 140 సార్లు సుమారుగా పేపర్ లీకులు జరిగాయి. కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలా. ఇప్పటి వరకు ఇలాంటి ఒక బిల్లు తీసుకురాలా. కానీ మేము తీసుకొస్తాం. ఈ బిల్లును మీరు ఆమోదించండి. ఇకపై పేపర్ లీక్ అనేది జరగదు. ఎక్కడో వ్యవస్థలో అట్టడుగునున్నటువంటి చివరన ఉన్నటువంటి ఒక అధికారి తప్పు చేసిన పేపర్ లీకు అవుతుంది కదా, దాని వలన కేంద్రంలో కూర్చున్నటువంటి అధికార పక్షానికి మాయని మచ్చ వస్తుంది. దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పేపర్ లీక్ చేయమని మేము చెప్పం, లేదా మా మంత్రి చెప్పడం, కానీ పేపర్ లీక్ అవుతుంది. అది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ అధికారులను కంట్రోల్లో పెట్టాలి. లేదా కంట్రోల్లో ఉండకపోతే ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఉన్నత విద్యా అధికారులు, మరి ఎవరైనా కానీ దాన్ని లీక్ చేస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక పేపర్ లీక్ వ్యతిరేక బిల్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్తుంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారిని బదిలీ చేశాం కదా, ఈ బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని బదిలీ చేసేస్తాం. మరి క్షమించడానికి తప్పు చేసినప్పుడు ఏం చేస్తారో అని వాళ్ళు వేస్తున్న ప్రశ్న. అయితే గురువారం అర్ధరాత్రి పూట ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అది కూడా ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి 10-15 మంది బృందంతో మాట్లాడకుండా, లేదా ప్రెస్ మీట్ లాంటిదో, లేదా కాన్ఫరెన్స్ లాంటిదో పెట్టకుండా, ఇంటర్వ్యూ లాంటివి చేయకుండా, సింపుల్గా జంజీ యూత్ ఎట్లయితే ఒక సెల్ఫీ కెమెరా పెట్టుకొని ముందు ఫేస్ ఇట్లా కెమెరాలో పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు కదా, మోదీ కూడా అలానే స్టార్ట్ చేశారు. అంటే విద్యార్థులు, జంజీ యూత్ ఏదో మోదీకి చెప్పాలనుకుంటున్నారు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. దేశంలో ఉన్నటువంటి జంజీ యూత్ సరే 10% అన్నారో 20% అన్నారో సెకండరీ, ఎంతమంది అయినా ఉండే, కానీ దేశంలో పేపర్ లీక్ అవటం వల్ల ఏదో జరిగింది అనర్థం. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఆత్మహత్యకు ప్రయత్నించారు అనే విషయం ప్రధానికి అర్థమైంది. సో దానికోసం పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రత్యేకమైన బిల్లును తీసుకురావడం, పార్లమెంట్లో చర్చలు జరపడం, వీటికి అధికార పక్షం అగ్రి అయింది. ఇక సోనం వాంగ్చుక్ విషయానికి వస్తే ఆయన దీక్ష విరమించారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అవ్వచ్చు, అలాగే కేంద్ర మంత్రులు ఆయన కలిసి ఆయనతో మాట్లాడి దీక్ష విరమింపజేసి ఆయన చెప్పినటువంటి ఒప్పుకోవడం అవ్వచ్చు. సోనం వాంగ్చుక్ అడిగేది ఏంటంటే, ముఖ్యంగా పార్లమెంట్లో ఈ పేపర్ లీకేజ్ గురించి చర్చ జరగాలి. గతంలో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగాలి. అలానే నిరసనకారులు ఎవ్వరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు, దానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. సోనం వాంగ్చుక్ కోరిన 2 డిమాండ్స్ని ప్రభుత్వం ఒప్పేసుకుంది. రేపు పార్లమెంట్లో దీని గురించి చర్చ జరుగుతుంది. అండ్ అలాగే నిరసనకారుల మీద ఎవ్వరి మీద చర్యలు తీసుకోరు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో సౌరవ్ దాస్, అశుతోష్ రాకా, వీళ్ళిద్దరూ సిజేపీ పార్టీ అధికార ప్రతినిధులు, ఇద్దరు కూడా స్పోక్స్ పర్సన్సే. వాళ్ళు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇంకా చర్చలు జరుపుతారు. విద్యార్థులకు అవసరమైనవి ఏంటి,
ఏం కావాలనుకుంటున్నారు, విద్యా వ్యవస్థలో మార్పులు ఏం చేయాలి, పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలు ఏంటి, ఇలాంటివన్నిటి గురించి చర్చించడం జరుగుతుంది. సోనం వాంగ్చుక్ కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసినటువంటి సిజేపీ నేతలు కానీ, అండ్ అలాగే బీజేపీ పార్టీ అంటే అధికార పక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులకి ఫేవర్ చేసేటువంటి అంశాలు. అవి కాకపోతే సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించడు కదా. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించాడని కాంగ్రెస్ డిసప్పాయింట్ అవ్వదు కదా. కాంగ్రెస్ ఎందుకు డిసప్పాయింట్ అయింది? అర్రే, సోనం వాంగ్చుక్ను పట్టుకొని మనం అధికార పక్షం మీద ఎక్కేద్దాం అనుకున్నాం, ఇతనేమో పుసుక్కుని వెనక్కి తీసేసుకున్న నిరాహార దీక్ష, మరి మనం ఇప్పుడు ఏం చేయాలి ఏంటని డైలమాలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. పైగా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళిపోయి కొన్ని రకాల స్టంట్స్ అయ్యి చేశారు, కింద పడ్డారు, పొరలేరు, పోలీసులు లాక్కుపోయారు. వర్కౌట్ అయితే అనుకున్నాం, ఫెయిల్ అయిందా, భలే పని జరిగింది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ డైలమాలో పడిపోయింది. ఇటు చూస్తేనేమో సిజేపీ నేతలు రెగ్యులర్ గా కేంద్ర మంత్రులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరూ అనుకునేది ఏంటి, సమస్య వచ్చింది, ఇందాక నేను అన్నట్టుగా చెట్టుకు చీడబడితే మందు కొడతాం తప్ప మొదలతో పీకేయం. ఈ విద్యా వ్యవస్థలో సమస్య వచ్చిందని ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మంత్రిని రాజీనామా చేయిస్తాం, మరలా ఇంకో మంత్రిని పెడతాం. అలాంటి సమస్య రాదా? అలా కాకుండా చెట్టుకు చీడబట్టినప్పుడు మొదలు పెట్టకుండా మందు కొడితే మరలా ఆ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే కేంద్ర విద్యాశాఖలో సమస్య వచ్చినప్పుడు మంత్రిని పీకేయకుండా ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేస్తే ఈసారి మంత్రి వచ్చినా లోపాలు తలెత్తకుండా ఉంటాయి. అధికార పక్షం ప్లానింగ్ ఇది. వీళ్ళు ఏమంటారంటే ఆ రోగాన్ని మాన్పుదాం, మరలా రాకుండా చేద్దాం. నేను ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ని పీకేస్తానండి, వేరే వ్యక్తిని పెడతా. వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ అవడానికి కారణం కాదు, కానీ తీసేస్తాం, మీరు డిమాండ్ చేస్తున్నారని. తీసేసిన తర్వాత ఇంకో వ్యక్తిని పెడతా. మరలా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అధికారులు తప్పు చేయని గ్యారంటీ ఉంది. మేమేమంటున్నామంటే అసలు కింద స్థాయిలో ఉన్న అధికారులే తప్పు చేయకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మేము చేయబోతున్నటువంటి పని అని అధికార పక్షం బలంగా చెప్తుంది. సో ఈ విషయం మీద చర్చ జరుపుదాము అంటే విపక్షాల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి ఒప్పుకుంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి, ఒప్పుకోలేదు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే మరలా పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. పేపర్ లీకేజ్ జరగకుండా ఆ ఉన్నటువంటి రోగాన్ని మాన్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానికి ఎంత ఉందో విపక్షానికి కూడా అంతే ఉంది, ప్రతిపక్షానికి కూడా అంతే ఉంది. ప్రతిపక్షం కూడా ఈ విద్యా వ్యవస్థలో తీసుకొస్తాము అని చెబుతున్న మార్పులకు సహకరిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి మన వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా బూస్టింగ్ లాగా ఉంటుంది. మరికొన్ని కొత్త వీడియోస్, కొత్త టాపిక్స్, యూనివర్సల్ టాపిక్స్, జియో పాలిటిక్స్ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీ అందరికీ అందిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.